ఏపీలోనూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు వడగాల్పులు తోడయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 19 మండలాల్లో తీవ్రంగా, 54 మండలాల్లో మోస్తరు వడగాల్పులు వీస్తున్నాయి. ఏప్రిల్ నాటికి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. రాష్ట్రంలో రోజు రోజుకు ఎండలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరిగిన ఎండలకు ప్రజలు బయటికి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నాడు. భానుడు బగబగా మండిపోతూ ఉన్నాడు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మార్చి 2వ వారం నుంచే క్రమంగా ఈ ఎండల తీవ్రత అనేది పెరుగుతూ వస్తూ ఉంది. ఈ నాటికి చూసుకున్నట్లయితే కనుక చాలా ప్రాంతాల్లో 38 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రకాశం జిల్లా, అలాగే అనకాపల్లి జిల్లా నాతవరం, అలాగే ప్రకాశం జిల్లాలోని మలకాపురం మండలం తిమ్మవాయనపాలెంలోనూ దాదాపుగా 42.1 డిగ్రీలు ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. ఏప్రిల్ నాటికి ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అంటే ఇది 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలోని అనకాపల్లి, పార్వతీపురం మన్యం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అలాగే ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. ఇప్పటికే ఈ ఉష్ణోగ్రతలు అనేవి 42 డిగ్రీలు అనేవి ఈ ప్రాంతాల్లోనైతే నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం మండిపోతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు తగిన జాగ్రత్తలు చూసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటికి రాకుండా ఉండాలని, అలాగే ఉదయం సాయంత్రం సమయాల్లో బయట ఏవైతే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కబెట్టుకోవాలని సూచిస్తూ ఉన్నారు. అలాగే శరీరానికి చలవ చేసే పానీయాలు తీసుకోవాలని ఇప్పటికే ఇటు అధికారులు అయితేనేమి కానీ వైద్యులు కానీ సూచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు ప్రజలంతా కూడా ఈ ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి శీతల పానీయాలు అయితేనేమి కానీ, లేదంటే ఇటు పుచ్చకాయలు కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు తింటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సైతం కూడా ప్రజలు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రోడ్లన్నీ కూడా చూసుకోవచ్చు, కాస్త నిర్మానుష్యంగానే ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదివరకట్లాగా ఎవరు ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి తిరిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎండ తీవ్రత ఆ విధంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలు అనేవి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఏపీలో చాలా జిల్లాల్లో సైతం కూడా ఇటు 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. ఇదే పరిస్థితి అయితే ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఈ నెలాఖరు నాటికి, అలాగే ఏప్రిల్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే కనుక చాలా జిల్లాల్లో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనం చెప్పినటువంటి ప్రకాశం, నెల్లూరు ఏవైతే ఉన్నాయో, ఇటు అనకాపల్లి జిల్లా ప్రాంతాలు, ఈ ఉత్తరాంధ్రలోని ఇటు పార్వతీపురం మన్యం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో చూసుకున్నట్లయితే కనుక 43 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ ఎండ తీవ్రత నుంచి రక్షించుకునేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇటు అధికారులు, వైద్యులు కూడా సూచిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ క్రమక్రమంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటూ ఎండ తీవ్రత కూడా క్రమంగా పెరుగుతూ ఉంది. దాదాపుగా ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.